కన్నబిడ్డను పోగొట్టుకుని పసిబిడ్డ మీద ప్రాణాలు నిలుపుకుని దేశ దేశాలు తిరిగి చివరికి ఇక్కడికి చేరుకున్నాను. అంటే పార్వతి తనకు లొంగిపోయిందని ఆనాడు వాడు చెప్పిన మాట అబద్ధం అన్నమాట. ఇన్నాళ్ళు ఆ పవిత్రమూర్తిని అనుమానిస్తూ ఆడవాళ్లే ద్వేషిస్తూ దిక్కుమాలిన వాడిగా బ్రతికాను. మావా, లలిత నీ కూతురే శేషు. అంటే నా కూతురు జీవితాన్ని బలవంతాన నేనే నాశనం చేయబోయానన్నమాట. ఏ తండ్రికి ఇవ్వని శాపం నాకెందుకు ఇచ్చావు భగవంతుడా? జరిగిందేదో జరిగింది. నా బిడ్డ సుఖపట్టం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అమ్మా లలిత, లలిత నువ్వా? ఎందుకు వచ్చావు అక్కడికి? చేసిన మీరు చాలేదనా? నేను వచ్చింది నీకు అపకారం చేయడానికి కాదమ్మా, ఉపకారం చేయడానికి. పంజాతో దెబ్బతీసే మృగం ఉపకారం చేస్తుందంటే నమ్ముతానా? ఇదో నాటకమా? అమ్మా అమ్మా, నిజం తెలుసుకోకుండా నన్ను నిందించకమ్మా. రాజా పంతంతో శివమెత్తిపోయినాడు. ఏదో ఒక విధంగా నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. ఈ ఊరు వదిలి వెంటనే వెళ్ళిపోమ్మా. అందుకు కావాల్సిన సాయం నేను చేస్తాను. మెడ పట్టుకుని నన్ను అతని గదిలోకి తోసిన నీకు నా మీద ఇంత దయ కలిగిందే? దయ కాదమ్మా, ఇది మమత. మమత? రాయి నుంచి రాగాలు పలికినట్టుగా నీ నుంచి మమతనే మాట రావడమా? అది సరే, నీ రాగాలు కాదనుకుని నా మేలుకోరి ఇలా చెప్పడానికి నేను నీకెవరిని, నువ్వు నాకెవరివి? నేను నీతో తనకు గల బంధాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న ఇతను ఎవరో కాదమ్మా, నీ తండ్రి. నా తండ్రా? అవునమ్మా, నేను నీ కన్న తండ్రిని. బిడ్డను భార్యను పోగొట్టుకుని విధి చే శపించబడినవాణ్ణి. లలిత, నా మాట వినమ్మా. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. రామ్మా. ఆ రాజాని నా మీదకి నువ్వే రెచ్చగొట్టింది. నేను లొంగపోతే నా కన్న తండ్రివైన నువ్వే అతని ఆకలికి ఆహారంగా విసిరావు. అటువంటి వాడివి హఠాత్తుగా నా మేలు కోసం పాటు పడుతున్నావు. ఎందుకని? నేను నీ కన్న కూతున్నని తెలియడం వల్ల, అంతేగా? నేను నీ రక్తం పంచుకు పుట్టానని తెలియగానే ఎక్కడ లేని మమతామానాలు ముంచుకొచ్చాయా? అదే ఏ తండ్రికో పుట్టిన ఆడపిల్లైతే ఏమైనా పర్వాలేదు, ఎలా నాశనమైనా పర్వాలేదు. కన్న కూతురి విషయంలో తప్ప మరే ఆడదాని శీలానికి జీవితానికి విలువివ్వని నువ్వు రక్తమాంసాలున్న మనిషివేనా? చూడు, ఇంతకాలంగా తల్లి తండ్రి లేని దానిగానే బ్రతికాను. ఇక ముందు కూడా నేను ఇలాగే బ్రతుకుతాను. అంతేగాని నీలాంటి కసాయివాడిని తండ్రి అని చెప్పుకోవడం కంటే అసలు నాకు తండ్రి లేడని చెప్పుకోవడం చాలా మంచిది. అంతేకాదు, అనాథలంటే నలుగురు జాలి చూపిస్తారు. నీలాంటి వాడు కూతుర్నంటే నన్ను అసహించుకుంటారు. నన్ను ఇలా మర్యాదగా బ్రతకని నీకు దండం పెడతాను. దయచేసి నీ కూతుర్నని మాత్రం చెప్పుకోవద్దు. అనమ్మా, అను. ఎన్నైనా అనటానికి, ఎంతగానైనా నిందించడానికి నీకు అధికారం ఉంది, హక్కు ఉంది. కానీ నాదొక్క మాట వినమ్మా. నువ్వు రాజా నుంచి దూరంగా వెళ్ళిపో. ఆడదాన్ని అనుభవించి వదిలేయనే సూత్రం మీద నేనే అతన్ని ఇంతకాలం నడిపాను. నీ విషయంలో అలాగా ప్రవర్తించాడు. నువ్వు అతని చేతుల్లో చిక్కోకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదమ్మా. అంతగా నువ్వు ప్రాధేయపడి చెప్తున్నావు గనక నా మనసులోని మాట కూడా చెబుతున్నాను, విను. నేను రాజాని ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది మనసుకు మంగళసూత్రం లాంటిది. ఒక మనిషితో ముడిపడ్డాక తిరిగి తెంపేయడం కుదరదు. రాజాని గురించి తెలియక ముందే నేను అతన్ని ప్రేమించాను. చెడ్డవాడని, మోసగాడని తెలిసినా ప్రేమను చంపుకోలేకపోయాను. అందుకే పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అంతేకాదు, ఈనాడే అతని గురించి చాలా విషయాలు తెలిసాయి. పులికూనకు పుట్టిన క్షణం నుంచి పాలు పోసి పెంచితే అది సాధు జంతువుగానే ఎదుగుతుంది. అలాగే పిల్లి పిల్లకు ఆదిలోనే రక్త మాంసాలు రుచి చూపితే అది బెబ్బులే అవుతుంది. పసితనంలో పరిస్థితులు, పెరిగేటప్పుడు ప్రపంచం, ఎదిగాక నీలాంటి వాళ్ళ స్నేహం అతన్ని అడ్డుదారులు పట్టించి బెబ్బులిగా చేశాయి. ప్రేమ, అనురాగం తెలియని రాతి మనిషిగా చేశాయి. నాకు తెలుసు, అతనిలో అతనికే తెలియని మంచి మనసుంది. అది ఏ నాటికైనా చిగురిస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను.
లలిత, రాజా, విన్నాను లలిత, అంతా విన్నాను. నాకే తెలియకుండా నాలో ఉన్న మనసును తెలుసుకున్నావు. పంతం పట్టి ఆవేశంతో పశువులా మారాను. అపురూపమైన నీ మనసుతో, అతి గొప్పదైన నీ వ్యక్తిత్వంతో నన్ను మార్చావు. కన్నతల్లిని పోగొట్టుకున్నాననే కసితో దారి తప్పిన నేను నీ వల్ల మళ్ళీ దారిలోకి వచ్చాను. నీ ప్రేమకు లొంగిపోయాను, నీ ముందు ఓడిపోయాను. చెడుదారిలో తిరిగే వాళ్ళకి చెప్పుకోలేని ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. వాటిలో అతి దారుణమైంది కన్న కూతురు చేత హీనంగా చూడబడ్డని. పార్ట్నర్, లలిత చేత నానాన్ని పిలిపించుకునే యోగ్యత నువ్వు సంపాదించాలి. ఆమెను ప్రేమించే మనిషికి ఉండాల్సిన అర్హత నేను సంపాదించాలి. రాజా, వెళ్ళిపోతున్నావా? అవును, వెళ్తున్నాను. కానీ వెళ్ళేది నీ చేయందుకునే అర్హత గల మనిషిగా మారి తిరిగి రావడానికి, తప్పుడు దారి నుంచి తప్పుకుని మంచివారిగా మారడానికి. రాజా, ఈ ప్రయత్నంలో ఎవరితోనూ గొడవపడి ఏ ప్రమాదం తెచ్చుకోగా? లేదు లలిత, నా చుట్టూ ఉన్న చెడును వదులుకోవడానికే తప్ప ఏ చెడు మీద చెయ్యెత్తడానికి కాదు నేను వెళ్ళేది. లలిత, ఇక నుంచి ఎవరితోనూ ఏ గొడవ పన్ను. నీ మీద రాజా. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. ఎవరి మీద చెయ్యెత్తని నేను ఇచ్చిన మాటను తప్పలేను. ఇక నుంచి రాజాను మర్చిపోండి. ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. అయ్యో, అలాగుండి మనిషి అలాగైపోయావు. నువ్వు ఫుడ్కు లాటరీ కొడుతున్నావు నాకు తెలుసు, అయినా నేనేం బాధపడను. నీ భార్య బిడ్డలు కూడా లాటరీ కొడుతున్నావా? అదే నా బాధ. దీనికి కారణం ఏంటి? నువ్వు ఆ రాజుగాడిని నమ్ముకుని ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధపడ్డావు. కానీ ఆడేం చేశాడు? నిన్ను నడి రోడ్లో వదిలేశాడు. అవునా? నిన్ను దగా చేసిన మీద ఇప్పుడు మనం పగ తీర్చుకోవాలి. ఇప్పుడు కౌరవుల సావుకి శకుని, రావణాభేమ సావుకి ఆ తమ్ముడు కారణమైనట్టు బాగా నమ్మకం వాడు ద్రోహం చేస్తే గాని ఈ పని జరగదు. అందుకని నిన్ను పెట్టాను. నువ్వు కనుక ఈ పని చేసేసావంటే నీకు నీ ఫ్యామిలీకి జీవితాంతం ఫుడ్కి ఆ లాటరీ కొట్టవలసిన అవసరం లేకుండా మేము చూస్తాం. ప్రస్తుతానికి ఇంకేం ఆలోచించుకో, డబ్బుచ్చుకో, నీకు కావాల్సి వచ్చిన మళ్ళీ. పాపం శంకర్ ఏం చేస్తున్నాడు? వాడొక్కడే ఏ పని చేయలేనివాడు, పెళ్ళం పిల్లల్ని పోషించుకోలేనివాడు. వాడికి ఏదైనా దారి చూపించాలి. వాడికి దారి చూపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. అప్పుడు నేను లలిత హాయిగా. శంకర్, అవును, నిన్ను చంపడానికి భక్తుడి దగ్గర డబ్బు తీసుకున్నా. శంకర్, లలిత, ఇక నుంచి ఎవరితోనూ ఏ గొడవ పన్ను. నేనే తొట్టు. శంకర్, శంకర్, రాజా, తమ్ముడిలాగా చూసుకున్న నిన్నే చంపపోయాను. డబ్బు కోసం ఈ దారుణం చేశాను. డబ్బాసి చూపించి ఆ జగన్నాథం నన్ను నమ్మ తీసుకున్నాడు. నమ్మకాన్ని నమ్ముకున్న నాకు తగిన శాస్తి జరిగింది. రాజా, రాజా, లోకంలో మనిషి డబ్బు కోసం ఎంత దిగజారిపోతాడనే దానికి నేను ఉదాహరణ. రాజా, నీకు చేసిన ద్రోహానికి నన్ను క్షమించు. రాజా, వాళ్ళ మనుషులు ఇక్కడ నీ సమం కోసం వస్తారు. వాళ్ళు వచ్చే ముందే వెళ్ళిపో. చెయ్యొత్త నీకు ఏ ప్రమాదాలు జరగచ్చు. వెళ్ళిపో రాజా, వెళ్ళిపో.
రా బాబు, అక్కడే నిలబడిపోయావే, రా. రా బాబు, అక్కడే నిలబడిపోయావే, రా. రా బాబు. కొన్నాళ్ళ తరువాత అదే సన్యాసి ఆ మార్గంగా తిరిగొస్తూ ఒక పొదలో నుంచి మూలుగు వినిపిస్తే దగ్గరికి వెళ్లి చూశాడు. అదే పాము ఒళ్లంతా తోట్లతో చావు బ్రతుకుల మధ్య పడున్నది. అది గమనించిన సన్యాసి, నీకు ఈ